నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. గత 10 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలందించి ప్రస్తుతం మరోసారి ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వంతో పోరాడుతున్న రసమై బాలకిషన్ ఈ రోజు మన ముందు ఉన్నారు. నమస్తే రసమై బాలకిషన్. నమస్కారాలమ్మా. 10 ఏళ్లకు పైగా పోరాటం, తర్వాత 10 ఏళ్ల అధికారం, ఇప్పుడు విపక్షంలో మీ పాత్ర ఏంటి? మీ రోల్తో సంతృప్తిగా ఉన్నారా? ఏం జరుగుతోంది అసలు? మేము సంతృప్తిగానే ఉన్నాం. ఎటువైపు అంటే ప్రజల వైపు నుంచి ఏ వాగ్దానాల మధ్యన ప్రజలను మోసం చేసి గతంలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల వైపు నుంచి మళ్ళీ ఒకసారి పాలకపక్షాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తప్పకుండా విజయవంతంగా మేము పోషిస్తున్నాం. ప్రజల వైపు నుంచి కూడా మేము నిలబడి మళ్ళీ గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో మళ్ళీ తెలంగాణ కోసం ఇచ్చినటువంటి అంటే ఇక్కడ గతంలో కాంగ్రెసే అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పేసి వెనుకకు తీసుకున్న తర్వాత 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అంటే అనతి కాలంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో మొదటి వరుసలో నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్ళీ ఒకసారి ప్రజల వైపు నిలబడి ప్రశ్నించే అవకాశం వచ్చినట్టుగా మాకు. అయితే ఒకప్పటి తెలంగాణకి ఇప్పటి తెలంగాణకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. తర్వాత బీఆర్ఎస్ ఒక 10 ఏళ్ల పాలన కూడా చేసింది. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ఈ మొత్తం అన్నిటిని బేరీజు వేసి చూసుకుంటే అసలు తెలంగాణ ఖ్యాతి ఇప్పుడు ఎట్లుంది? ఖ్యాతి అని ఎక్కడుంది? అంత అపఖ్యాతి కనబడతా ఉంది కదా. మేము ఎందుకనంటే ఒక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మేము ముఖ్యంగా వ్యవసాయం మీద అంటే తెలంగాణ రాష్ట్ర పోరాటమే రైతు పోరాటంగా నిలబడ్డది. రైతుల కోసమే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. స్వరాష్ట్రం రైతు మంచిగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నటువంటి ఆలోచన నుంచి పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. దాని తర్వాత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పాటలు కూడా తెలంగాణ నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఈ 3 అంశాల చుట్టే తెలంగాణ మొత్తం కూడా జాగృతం చేయడానికి కోసము ఈ 3 అంశాల చుట్టే తిరిగింది. మేమే కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న పల్లెం నిండా మెతుకులేవని చెప్పేసి రైతుల కన్నీళ్ళ మీద పాటలు పాడినాం. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమని మౌలుకు ముఖం పెట్టి నీళ్ళ కోసం, మబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రోజులుండే. నీళ్లు రాకపోతే కపతల్లాడుకొని తల్లడిల్లినటువంటి రోజులను కూడా మనం చూసినాం. ఇవన్నీ పోవాలి అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత ముందు నీళ్ళ కోసము మళ్ళీ కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు సాధించుకొని ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ ఏ దుఃఖం పోవాలనైతే తెలంగాణ తనలాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మళ్ళీ అయ్యాల ఆ దుఃఖపాటలే మళ్ళీ ఆ దుఃఖాల మీద మళ్ళీ కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాడే దుస్థితి ఈ సంవత్సర కాలంలోనే వచ్చింది. ప్రజలేమో మార్పు కోరుకొని కాంగ్రెస్కి ఓటేశారు. మరి ప్రజలకి సంబంధించి కూడా ఈ మార్పు కోరుకున్న తర్వాత మార్పు రాలేదని ఏదన్నా ఒక పాట మళ్ళేమని అనుకున్నారా? అంటే రేవంత్ రెడ్డి మీద రాసిన బుడంకాయ బుడ్డోటి గురించి అడగట్లే, వేరే పాట. నేను ఒక పాటని కాదు, ఇలా నేను పాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే పాటలు అల్లుకుంటున్నారు కదా, మీరు చూసారు కదా. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ మీరు ఒక మార్పు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణతోని ఒక పేగుబంధం లాంటిది. తెలంగాణ రాష్ట్రం కోసం 25 సంవత్సరాలు, ఇది ఒక 10 సంవత్సరాలు, అదొక 14 సంవత్సరాలు, మొత్తంగా కూడా 25 సంవత్సరాలు అటు ఉద్యమ కాలం కావచ్చు, ఇటు అధికార కాలం కావచ్చు, పాలన కావచ్చు, మొత్తం 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోని మమేకమైనటువంటి పార్టీ. దానిలో 20 చాలా కొత్త పుట్టిన పిల్లగాళ్ళు పుట్టినప్పటి నుంచి కేసీఆర్నే చూసిర్రు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. ఆ అవకాశం ఇచ్చినటువంటి తదనంతరము నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను అబద్ధాలు చెప్తున్నాను మీరు కూడా అనుకుంటారు. కానీ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అసలు ఇట్లా గెలవంగానే అసలు బ్యాంకులో మీరు ఎవరు 2 లక్షలు మీరు కట్టకుర్రి, ఇట్లా గెలుస్తా ఇవాళ ఎల్లుండే ఓరి మీరు బ్యాంకులో పైసలు తీసుకొచ్చుకోమన్నారు. ఇవాళ అయితే 2000 3 తారీఖు నాడు కౌంట్ అవుతుంది, 6 తారీఖు నాడు వస్తావు, 9 తారీఖు నాడు 4000 ఇచ్చే మీరు ఒక్క జర్ర ఆగుర్రి. ఇప్పుడు తీసుకుంటే 1,00,000 రూపాయలే, వెంటనే మళ్ళీ తులం బంగారం వస్తుంది, మీరు ఆగురు అని చెప్పారు.
తర్వాత ఏమైపోయినరు ఆ 9 రోజులు పోయినాయి, ఒక 100 రోజులు అనియండి, ఇల్లు అలకగానే పండుగ అవుతుందా, ఇల్లు అలకగానే పండుగ అవుతుందా, ఒక 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, తెలంగాణ ప్రజలు 400 రోజులు సమయం ఇచ్చారు. ఇయ్యాలటికి సరిగ్గా సరిగ్గా 400 వచ్చిన తర్వాత జనములో ఆహా మార్పు, ఓహో మార్పు అంటే గిదా మార్పు బిడ్డ, మారుస్తాం, నిజమైనటువంటి మార్పు ఎట్లా ఉంటుందో కూడా నీకు చూపిస్తామని చెప్పేసి జనానికి ఎక్కడికక్కడ మీరు అందరు కూడా చూసారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉయ్యాల పాటలు పాడుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. బోనాలు తీసిరు, బోనాల పాటలలో తెలంగాణను ఆవిష్కరించుకునే వాళ్ళు, బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆవిష్కరించుకునే వాళ్ళు, పండుగ అయినా పబ్బమైనా కూడా తెలంగాణ పాటను ఆవిష్కరించే వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి అబద్ధాల మీద ఇలా పాటలు పాడుకుంటా ఉన్నారు. అండ్ అట్లనే బుడంకాయ బుడ్డ అని పాట కూడా రేవంత్ రెడ్డి పాలన మీద రాశారు. కాబట్టి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని సవ్యంగానే జరిగినాయి అంటారా? అంటే మీరు ఒకటి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలలో కన్నతల్లి పాత్ర మీరు గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలను చేసి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఒక తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో మోస్తుంది. కేసీఆర్ అనేటోడు 14 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని కడుపులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాలను అనేక మార్లు, సరే అందరి భాగస్వామ్యం ఉండొచ్చు, రాజు ఉంటాడు, సైనికులు ఉంటారు, అందరూ ఉంటాడు, కానీ కథానాయకుడు అనేవాడు ఒకటి ఉంటాడు. మనం సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, ఒక హీరో ఉంటాడు, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, సపోర్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి, అపోజిట్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. కానీ అంతిమంగా ఒక కథానాయకుడు అయితే ముందుకు నడుస్తాడు కదా, అట్లా అన్నీ తానయ్యి అన్నిటి సమీకరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ గారు. సాధించినటువంటి తెలంగాణలో ఆయన ఏం కోరుకున్నాడు? దేని వైపు నుంచి పోయాడు? నీళ్లు రావాలనే కదా, మా నిధులు మాకు దక్కాలనే కదా మీ అన్ని తీసుకొని పోతా ఉన్నారు, మా నీళ్లు మాకు రావాలనే కదా ఆయనే. మరి ఈ పోరాటం వచ్చిన తర్వాత వీటి గురించి ఆలోచించినాడు కదా, ఆలోచించే కదా ఇలా కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు 1 కోటి ఎకరాలకు. నేనమ్మ మాది మానకొండూరు నియోజకవర్గం నుంచి మేము ఇల్లంతకుంటా ఉంటుంది, బెజ్జంకి, గన్నేరువరం, తిమ్మాపూరు, మానకొండూరు, శంకరపట్నం అని 6 మండలాల పరిధి. 6 మండలాల్లో ఒక మానకొండూరు కొంత ప్రాంతం, శంకరపట్నం కొంత ప్రాంతం మాత్రమే లోయర్ మానేరు దిగువన ఉంటుంది. ఎగువ భాగంలో ఉన్నటువంటి టోటల్ మండలాలు కూడా అసలు కష్కడి నీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భం ఉండే. నాకు మొదట్లో నేను కొత్తగా అక్కడ పోయిన తర్వాత అరే నాకు అంత పాట పాడుకుంటున్నట్టే నాకు అనిపించేది. నేనే అప్పుడు ఆ పాటలు పాడేది. మేము ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి మూతున్న తల్లి మాయమ్మ, బతుకు బారా మాయ సీత గోరా మాయ, చేసేదేమీ లేక సించారం పోతున్నా, బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ముసలి తల్లి, బిడ్డ నువ్వు బొంబాయి పోతే మళ్ళీ నువ్వు వచ్చే వరకల్లా నేను ఉంటనో పోతానో బిడ్డ, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కలో గంజో దాగి బతుకుతాం బిడ్డ, నువ్వు నన్ను ఇడిచిపోకురా అని చెప్పి తల్లి బిడ్డల దుఃఖం మీద ఆవిష్కరించినటువంటి జీవితం మా ఇల్లంతకుంట మండలం పోతే. నేను చాలామందికి 8 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి భూములు ఇలా 50 లక్షలు కోటి రూపాయలకి ఎకరంకు వాల్యూ పెరిగిందని అంటే నీళ్ళ సంపద కలిగితేనే కదా వ్యవసాయ భూములకు అది వచ్చేది. పల్లెలు కానీ పట్టణాలు కానీ ఆత్మహత్యలు కానీ సాగు సంక్షోభం కానీ వీటికి సంబంధించి మీ పార్టీ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ కమిటీ ఏం చేయబోతుంది? ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు అనేటివి తెలంగాణ రాష్ట్రం రాకముందు మనమే పాడినాం, పెరుగన్నమే పురుగుల మందాయన అని, పెరుగన్నమే పురుగుల మందాయన అని పాడినాం మనం దీన్ని. తర్వాత రైతు దుఃఖం మీద ఎన్నో పాటలు పాడుకున్నాం మేము. వేసిన పంటకు నీళ్లు లేక ఎండిపోతే రైతు పెట్టుబడి గిట్టుబాటు ధర లేక మార్కెట్లలో కూడా మార్కెట్ ధాన్యాన్ని తీసుకొని పోయి ట్రాక్టర్ల వడ్ల సంచులకు పెట్రోల్ పోసి అంటిపెట్టుకున్నటువంటి దుఃఖాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మనం చూసినాం. మనం పంటలనే ఉండి పంటల్నే అంటిపెట్టుకున్నటువంటి దుఃఖాన్ని కూడా మనం చూసినాం. నీళ్లు లేక ఎండిపోవడం, ఒకవేళ అదృష్టవశాత్తు పంట పండితే మార్కెట్ ధర లేక రైతులు చచ్చిపోయినటువంటి దుఃఖం నుంచి ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ వ్యవస్థ తీసుకొచ్చి చాలా అద్భుతంగా కేసీఆర్ గారు అసలు జాతీయ స్థాయిలో ప్రభుత్వము నివేదిక ఇచ్చినది. అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించి లాస్ట్ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది నా మాట కాదు, మీకు జాతీయ స్థాయిలో వాళ్ళు నివేదిక ఇచ్చిన దానిలో తెలంగాణ అనేది రైతు ఆత్మహత్య లేనటువంటి రాష్ట్రం. మీకు పంజాబ్ లాంటి ఇంత అన్నపూర్ణ అంత అద్భుతమైనటువంటి పంజాబ్లో ఉన్న రైతులు కూడా ఢిల్లీ దగ్గర ధర్నా చేసినటువంటి సందర్భం మనం చూడలేదా? మహారాష్ట్ర రైతులు కాళ్ళకు చెప్పులు లేకుండా ఢిల్లీ దాకా నడుచుకుంటూ పోతే చివరికి మలమూత్రాలను ఎత్తి వాళ్ళ మీద పోసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. తమిళనాడు రైతు ఆడు మలమూత్రాలను దగ్గర నిరసన చెప్పడానికి కోసం. ఇట్లాంటి ఎదిగినటువంటి రాష్ట్రాలలో కూడా ఆ దుస్థితి కనబడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఒక్కటన్నా అట్లాంటి పరిస్థితి మనకుండేనా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 400 రోజులు. ఇలా 400 రోజులల్లా రోజుకొకరిని చొప్పున ఇలా 400 మంది చచ్చిపోయారు. ఇది నా లెక్క కాదు, మీరు చూస్తే 400 మంది రైతులు చచ్చిపోయినారు ఈ క్షణానికి. కాబట్టి అయ్యా రైతులను బతికించుకుందామయ్యా. రైతు అన్నోడు తన కోసం బతకడు, రైతు 10 మంది కోసం బతాడు. రైతు వేళ్ళు 5 వేలు బురదలో దిగితే 5 వేలు మన నోట్లోకి వస్తాయి. ఈ రైతును బతికిస్తే 10 మందిని బతికిస్తాడు. అయితే కాళేశ్వరం సంబంధించి మీరు చాలా గొప్పగా చెప్పారు, కానీ కాళేశ్వరం కాకుండా ఇంకా మిగతా ప్రాజెక్టుల మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరి వాటి గురించి ఏం సమాధానం చెప్తారు? అమ్మ, ఒకటి ఇప్పుడు అవినీతి ఆరోపణలు అనేటివి అవి సహజంగానే గాంధీ మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద కూడా రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఆరోపణ అనేది కాదు కదా, కళ్ళ ముందు కనబడతా ఉన్నది కదా. తెలంగాణ యొక్క ఆశ, తెలంగాణ యొక్క భావవ్యాప్తి, అక్కడికి ఒక 3వ తరగతి పిల్లగాడు కూడా మా నీళ్లు మాకు లేవు అనుకున్నటువంటి సందర్భంలో మేమే తలాపునా పారుతుంది గోదావరి, తలాపునా పారుతుంది గోదావరి, మా సేను మా సెలుకా ఎడారి, రైతన్నా నీ బతుకు అమాస అని మేమే కదా. గోదావరి గోదావరి ఓహో పారేటి గోదావరి, చుట్టూ నీళ్ళు ఉన్న సుఖ దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ. 50 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిందమ్మా ఈ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ 14 సంవత్సరాలు తెలుగుదేశం. మరి వాళ్ళు ఎందుకు ఆ పని చేయలేదు? ఇలా కేసీఆర్ లాంటి వాడు 10 సంవత్సరాలు ఒక అద్భుతాన్ని సృష్టించి ఇక్కడ తీసుకొస్తే దాన్ని చూసి దాన్ని వాడుకోవాల్సింది విడిచిపెట్టి దానిలో కోడిగుడ్డి మీద ఈకలు వెంపే ప్రయత్నానికి కాళేశ్వరం ఇది జరిగింది దానిలో అనడానికి ఏమున్నది? జరిగితే ఏది? ఇప్పుడు నీళ్ళైతే కళ్ళమ్మగట కనబడతా ఉన్నాయి కదా. మరి అది వాళ్ళే అన్నారు చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టును తీసుకొస్తామని చెప్పేసి. మీరు 100% చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు కోసమని చేవెళ్ళ చెల్లెమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన కూడా నీళ్ళు ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. ఆ చేవెళ్ళ అక్కడనే పోయింది కదా, ఆ ప్రాజెక్ట్ ఆనే పోయింది కదా. ఇలా పాలమూరు పల్లె పల్లెనా మేమేం అడిగినాం కదా, పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణలోనా, చెట్టు మీద పిటాలెగురవు సీద బాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చనులా పలుగురాళ్ళు తేలినాయి, పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో, పండుగేడిది పబ్బామేడిది. దుఃఖాల మీద కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాడినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా వలసలు బంద్ అయిపోయినాయి. మీరు రేవంత్ రెడ్డి మీద రాసిన పాట ఏదైతే ఉందో దానికి ఇన్స్పిరేషన్ ఒక పెద్ద ఆమె అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి ఒకసారి. నేను వాస్తవంగా ఒకరోజు ఇలా గన్నేరువారం పోయేస్తా ఉండి ముసలమ్మని అడిగినాను నేను, అమ్మ ఎట్లున్నావా అంటే, ఇక ఎట్లున్నా సార్ కనబడుతున్నది కదా గిట్లనే ఉన్నా. అరే నేమో మంచిగుంటి కదా నేను ఉన్నప్పుడు ఏం చేయమంటావు సార్ అంటే, మరి అన్ని ఇస్తారంటే 2000 ఇస్తే తీసుకుంటేవి, 4000కు ఓటెత్తివి, ఇంట్లో మనమరాలకు 1,00,000 రూపాయలు ఇస్తే తీసుకుంటేవి, తులం బంగారం అంటే ఓటెత్తివి, నాకు పింఛన్ వస్తుంది కానీ మా ముసలోనికి వస్తలేదు అంటే మీ ముసలోనికి ఇస్తామంటే ఓటెత్తివి, అట్లాగే నీ కోడలి పిల్ల సరిగా చూస్తలేదు 2500 ఇస్తారంటే ఓటెత్తివి. మరి మంచిగా ఉండాలి కదా, ఇంకా పైసలు ఎక్కువ రావాలి కదా. నేనన్నా ఓ పైసలు ఎక్కడి సారు నమ్మి నానబోతే పుచ్చిబుర్రలు అయిపోయినాయి సారు అన్నది. ఇది నా పాట కాదు, వీడియో కూడా దొరికింది బిడ్డ ఈ బుడమకాయ బుడ్డోడు అన్నది. అప్పుడు ఆ బుడమకాయ బుడ్డోడు అని నేను అక్కడి నుంచి ఈ బుడమకాయ బుడ్డో అని, ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో మాటలాకు మోసపోతే ఓరి దేవుడా, ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో మాటలాకు మోసపోయి ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో పానగండమైపాయ ఓరి దేవుడా, పోయిన కాడ ఆడ ఈడ మైకు అందుకున్నాడంటే అబ్బ తీసుమారు కాడు హామీలెన్నో ఇస్తాడు, ఈ తిక్కలోని మాటనంతా బొక్కబోర్ల పడ్డాము, అన్ని ఉత్తయే ఈ రేవంతు మాటలన్నీ నీటి మూటలే, 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని వచ్చినాయా, అన్ని ఉత్తయే అన్నది అమ్మ. నేను అంటా ఉంటే నేను మాటలు చెప్తా ఉంటే అన్ని ఉత్తయే బిడ్డ 2,000 రూపాయలు 4,000 చేస్తామా అని అన్ని ఉత్తయే బిడ్డ అన్నది. ఆ ముసలమ్మ అన్నటువంటి మాటలే అన్ని ఉత్తే. నేను అడుగుతా ఉంటే అన్ని ఉత్తే అని ఆమె అన్న మాటలనే పాటగా మలిచి దాన్ని పాడడం జరిగినది. ఫార్ములా ఈ రేస్లో అవినీతి కానీ కేటీఆర్ విచారణ కానీ ఇదంతా కూడా హాట్ టాపిక్ అయింది. అసలు ఈ రేస్లో అవినీతి జరగలేదా? జరిగింది వాస్తవం కాదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, కొన్నిటికి కొన్ని నైజం ఉంటుంది. ఆవు అంబా అంటది, అది ఇంకో తీరు అనలేదు. పులికి గాండ్రిస్తుంది, పిల్లి మ్యావ్ అంటాయి. ఇక కొన్నిటినే పేరాన అవి మొరుగుతూ ఉంటాయి. దానికి మనిషి కనబడ్డ బహుమంటది, చెట్టు కనబడ్డ బహుమంటది, నీడగాలు కనేటువంటి బహుమంటాయి. మురిగే స్వభావం కలిగినటువంటివి మురుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలియదు. వాస్తవంగా ఈ రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా జరగకుండా మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో
ఈ కార్ రేస్ జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. అవును. ఈ కార్ రేస్ అనేది మామూలు విషయం కాదు కదా. మనం ఏమైనా స్కూటర్లో ర్యాలీ పెట్టుకున్నామా, లేకుంటే మోటార్లకి ర్యాలీ పెట్టుకున్నామా, లేకుంటే బండెక్కి ఎగబడుతున్నామా, ఇది అసలు తెలియాలి కదా, దాని ఇంపార్టెన్స్ తెలియాలి కదా. ఇలా సియోల్ లాంటి దేశాలు, దక్షిణ కొరియా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలన్నీ కూడా పోటీ పడ్డాయి. బాంబే లాంటి దేశం కూడా, అరే మాది ఇంత పెద్ద అదే బాంబే అంటే ఒక హైకాన్, అట్లాంటి బాంబే కూడా అవకాశం రాలేదు, హైదరాబాద్కి వస్తాయని చెప్పేసి కూలుకున్నాయి. మీకు చెప్తున్నా అదే కుళ్ళుకున్నాయి. అట్లాంటి సందర్భంలో కేటీఆర్ లాంటి ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, అరే కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఇది తీసుకొచ్చుకున్నాం, ఒక కార్ రేసింగ్ పెట్టడం జరిగితే ఏం చేసిరు, సరే దురదృష్టం ఈ ప్రభుత్వం ఓడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చినాక వాళ్ళే లెటర్ రాసిరు, అయ్యా రెండోసారి కూడా పెట్టాల్సింది, ఇంకా కొంత డబ్బులు రావాలి, మరి మీరు నిర్వహిస్తారా లేదా అని చెప్పినప్పుడు నిర్వహించడం చేత కాలే ఈయనకు. కేటీఆర్ నిర్వహించింది కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఒక అక్కస్తోని ఇప్పుడు కేసీఆర్ను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎట్లయితే డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారో, ఏమంటారు చూడు చేతగాక ఏదో చేసిర్రు అన్నట్టుగా, అట్లా కేటీఆర్ మీద చాలా అంత క్లారిటీ ఉన్నది కదా. ఇగో పైసలు ముట్టినాయి, ఈ కంపెనీలో పైసలు వేసినా మాకు ముట్టినాయి అని చెప్తున్నారు. ఒక క్లారిటీ, ఇప్పుడు కార్ రేస్ తర్వాత ప్రాజెక్ట్స్ అంటే కార్ రేస్ ద్వారా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయన్నారు, ఈ రేస్ తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? వాళ్ళు కొన్ని పెట్టిన తర్వాత వివిధ రంగాలలో మేము కొన్ని అంటే నేను ప్రాజెక్టులో రాగానే వచ్చి పెట్టుబడి పెట్టాను అంటే వస్తాయి అని చెప్పాను, నేను వస్తాయి అని చెప్పాము. దానికి గాను కావాల్సినటువంటి ఈ రెండోసారి కూడా జరిగిన తర్వాత కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, వివిధ రకాలు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, కానీ మనకు వచ్చే పరిస్థితుల్లో మనకు ఉండే దీన్ని నిర్వహించలేదు. మీకు అందుకోసం దీన్ని నిర్వహించకపోవడంతో చాలా మంది వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోరు. మీరు గుర్తుపెట్టండి, ఇట్లాంటి అవకాశం రాదమ్మా. కార్ రేస్ అనేది పిలవగానే ఉరికొచ్చి పాట పాడిపోయేది కాదు కదా ఇది. దానికి లిమిట్స్ ఉంటాయి, దానికి ఒక కథ ఉంటుంది. ఇంత అద్భుతమైన పోయిన తర్వాత చాలా దేశాలలో కూడా వీళ్ళకి చేత అయితే లేదు నిర్వహించడం. ఇప్పుడు పైసలు కట్టే చేత కానీ నిర్వహించడం అనేది చేత కాదు. కాబట్టి మనం కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టినా మనం కూడా ఇంత సంపద తీసుకుపోయి అక్కడ పెట్టాలన్నా కూడా ఇది సాధ్యం కాదన్నటువంటి ఒక భావన ఏర్పడుతుంది. దానికి తోడు ఈయన ఏం చేశాడంటే ఇలా కేటీఆర్లో ఒక 50 కోట్ల అవినీతేనండి. కేటీఆర్ గారికి 50 కోట్ల అవినీతి అయింది. మీరు చెప్పండి, రాజ్యం వాళ్ళది. ఆయన ఒక మంత్రిగా పనిచేసినాడు, ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, 4 సార్లు రాజీనామా చేసినాడు. అన్నిటికన్నా కూడా ఓ కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ అనేటోడు అనేక మందిని, ఓ రాజశేఖర రెడ్డిని, ఓ చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, నేను ఆస్తుల కోసం అంటలేనమ్మా, శక్తి ఉంది. డబ్బుకే ఆశపడే వ్యక్తి కేసీఆర్ అయితే, డబ్బుకే ఆశపడే కుటుంబం కేసీఆర్ది అయితే, దీనిలో 50 కోట్లు 20 కోట్లు 10 కోట్లకు ఆశపడే పరిస్థితి ఏముంటుంది? ఆయనకున్న తెలివి క్రియేటర్ పడితే 100 కోట్లకు ఎదిగేటోడు. నేను మీకు ఇది కూడా చెప్తా ఉన్నాను, ఆయన అప్పటికే అమెరికాలో చదువుకున్నాడు, యూకేలో ఉన్నాడు, ఆయన దగ్గర తెలివి ఉన్నది. ఈజ్ ఏ క్రియేటర్. నేను వాస్తవంగా చెప్తున్నా, అత్యంత సామాన్యమైనటువంటి జీవితాన్ని కోరుకునే దానిలో కేటీఆర్ చాలా ముందు వరుసలో ఉంటాడు. మీకు గుర్తుపెట్టుకో, మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి కొడుకో లేకుంటే ఇట్లుండాలి, ఆహా ఉండాలి, ఓహో ఉండాలి అనేది ఇలా ఉండదు. ఇలా రేవంత్ రెడ్డి గారు చూడు, పొద్దుగా లేవగానే ఒక ₹1,00,000 నైట్ వేసుకున్న డ్రెస్ వేసుకుంటాడు, పొద్దుగా లేవగానే ఒక 5 లక్షల షూ తొడుక్కుంటూ ఉంటాడు. ఆయన రివ్యూలు కూడా ఆయన హంగామా చూయించుకోవడానికి కోసము అఫీషియల్గా జరిగే రివ్యూలలో కూడా ఆయన కథ, ఆయన కార్ఖానా బట్టలే 10 లక్షలు ఎత్తాడు ఒక టీ షర్టే. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా, బాల్ మనీ ఇవన్నీ ఉంటాయి కదా కంపెనీలు. అంటే చెప్తున్నా, నీకున్నటువంటి ఆర్భాటము, నీకున్నటువంటి అధికార దాహం, నీకున్నటువంటి ఎక్కడి నుంచి వస్తుంది నేను అడుగుతా ఉంటాను. ఒక ముఖ్యమంత్రి నీకెక్కడి నుంచి వస్తున్నాయా నేను అడుగుతా ఉన్నా చెప్పు. పోస్టర్లు కరపత్రాలు ముద్రించుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో మీకు ఇల్లు ఎట్లా వచ్చినది? ఇలా నీ బిడ్డ ఇన్ని 60 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా కడతా ఉన్నది? నీ అన్నలు, నీ కథ మీకు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఈయనంటే ఏమి లేదు, కేవలం 50 కోట్ల ఆరోపణలే అంటున్నావు, నీ కళ్ళం కూడా కనబడతా ఉన్నాయి కదా. మరి దీన్ని విధంగా రేవంత్ రెడ్డిని చూశారు కదా, అంటే మీరు ఆ కరపత్రాలు కొట్టించినప్పుడు కానీ అప్పుడు చూసిన వ్యక్తికి ఇప్పుడు చూసిన వ్యక్తికి ఉన్న తేడా ఏంది? ఇప్పుడు అధికార దహం, పైసా. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక వ్యాపారస్తుడు, పైసా. ఆయనకు పైసా కావాలి, పవర్ కావాలి, రెండే కావాలి. ప్రజలతో సంబంధం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. మీరు చూస్తారు కదా, అసలు తెలంగాణ ఉద్యమంలో నేనే కదా, నేను ధూమ్ధాం చేస్తున్నప్పుడు యోగిత గారు నేను ఒక పాట పాడేది, అరే డప్పులాడ్డ డనకజూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దాము చూడు, కడుపులున్న పిండం అడిగింది, కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది, నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా, అమ్మా నన్ను తొందర కనమ్మా, నేను తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో ఉరుకుతా అని చెప్పినటువంటి నినాదించినటువంటి రోజున కూడా తెలంగాణ పిల్లలంతా ఒంటి మీద పెట్రోల్ పొడుచుకొని బగబగ మండుతూ ఉంటే కూడా తల్లిని తలుచుకోక, తండ్రిని తలుచుకోక, జై తెలంగాణ, మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ఇలా
యాదయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతూ ఉంటే జై తెలంగాణ తప్ప ఎవరైనా దెబ్బ తాకితే అమ్మ అంటారు, దెబ్బ తాకితే అమ్మ అంటాం మనం. కానీ వాళ్ళ అమ్మని యాద్ చేసుకోలే, నాన్నని యాద్ చేసుకోలే, తెలంగాణ తల్లిని యాద్ చేసుకోవాలి జై తెలంగాణ అని. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదిరెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒకలా ఇద్దరా? నేనే ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఎంతమంది అమరత్వం మీద మేము పాటలు పాడలేదు. గట్లాంటి రోజుల్లో కూడా తెలంగాణ వద్దన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణలో ఎవడన్నా ఉన్నాడు అని అంటే అది రేవంత్ రెడ్డి. కరీంనగర్కు కేసీఆర్ మనం చంద్రబాబు వస్తానంటే నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పేసి మేమంతరం కూడా మొత్తం రోడ్లను దిగ్బంధం చేసినాం, నిలబడ్డం. అయ్యో నివా నువ్వు, అవ్వో నివా, తెలంగాణోనికి తోటి పాలేనివా, ఎట్లతో బిడ్డ అని చెప్పి చంద్రబాబు నాయుడుకు అడ్డం నిలబడ్డ రోజున తుపాకేసుకొని కాల్ చేస్తా తీసుకుపోతా అని చెప్పేసి జూబ్లీ హిల్స్ నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి కదా ఈ రేవంత్ రెడ్డికి. ఈయన తెలంగాణ ప్రజల మీద ఎందుకు ప్రేమలు ఉంటాయి మీరు చెప్పండి? తెలంగాణని ఇచ్చగొట్టిర్రు, చంద్రబాబుని ఎల్లగొట్టిర్రు అనే ఇప్పటికే ఆ అక్కసు తప్ప వీళ్ళ మీద ప్రేమలు ఎందుకుంటాయి? పాలన గురించి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. అదే కాంగ్రెస్ వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అంటారు. ఇట్లా రకరకాల కామెంట్స్. అసలు కుటుంబ పాలనకి సంబంధించి ఏం చెప్తారు? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, కుటుంబ పాలన అంటే మొదట్లో ఫస్ట్ మాట్లాడేది కాంగ్రెస్ పాలనే. ఏం చేతగానోడు ఒకటి మాయరే వాళ్ళంతా కుటుంబ పాలన. ఎస్ 100% ఉంటుంది. కొడుకు ప్రయోజకుడైతే వాడు సమాజంలో నిలబడగలుగుతూ ఉంటాడు. ఇలా లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ లేడా? ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆయన లేడా? ఎంతమంది రాలేదమ్మా మీరే చెప్పండి. కేసుల విషయానికి వచ్చేసరికి కేటీఆర్ కేసు కాకుండా కవిత గారి కేసుకి సంబంధించి కూడా, అంటే మీరు కొంచెం దగ్గరగా వాళ్ళని చూస్తుంటారు కాబట్టి ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎలాంటి చర్చ? అమ్మ ఒకటే రెండు, నేను చిన్న పిల్లగానప్పటి నుంచి వాళ్ళకన్నా ఎక్కువ కేసీఆర్ ఇంట్లో నేనే పెరిగాను. నేను 8th క్లాస్ స్టూడెంట్ నుంచి సిద్దిపేటలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కోసం పాటలు పాడాను. ఆయనతో నా ట్రావెలింగ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఇక్కడ దాకా 2 సార్లు నేను ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఇంత దూరం వచ్చినా నేను చూసిన. ఎప్పుడు కానీ ఇంట్లో ఒక్కరికి అన్నం సరిపోతే 10 మందికి అన్నం పెట్టినటువంటి కుటుంబం అది. అమ్మ కూడా కేసీఆర్ వాళ్ళు ఎవరన్నా అయ్యో ఇట్లా వచ్చారు అట్లా అని కాదు. ఉన్నది బిడ్డ తలో కొంత తిందాం బిడ్డ, ఉన్న కాడికి అందరం తిందాం, ఉంటే తిందాం, లేకుండా అందరం కూడా మంచినీళ్ళు తాగుతాం పడుకుందాం మనం అన్నటువంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి ఈ కేసులు గివ్యానికి పెద్ద ఆలోచించాల్సినటువంటి అంశంలు కాదు, మనం చర్చించినటువంటి అంశం కూడా కాదు. కేటీఆర్ గారే చెప్పారు, అరే చట్టాల మీద 2 సార్లు పిలిచిర్రు, ఆయనకు ఉన్నది నేను మాట్లాడినట్టే ఆయన మాట్లాడి వచ్చిండు. ఖచ్చితంగా భారతదేశము ఒక గొప్ప ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు గాని శంకర్ రావు వీళ్ళని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కీలక నేతలకి చిక్కులు తప్పవా? కీలక నేతలకు చిక్కులు అన్నాక అసలు దీనిలో ఏముంటాయి చెప్పండి మీరు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఉంటాయి, రాజ్యాలు ఉన్నాయి. ప్రతి రాజు కూడా వేగులు ఉంటారు. అప్పుడు వాళ్ళని వేగులు అనవాలి. ఇప్పుడు మనకంటే ఫోన్ ట్రాప్ ఇప్పుడు సెల్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు వేగులు అంటే రాజు అంతరంగికులు. మన గురించి ప్రజలు ఏమనుకుంటారో గూఢాచార వ్యవస్థ, వేగులు, గూఢాచారులు. అంటే ఏ పాలన కూడా సౌలభ్యం కోసము శాంతి భద్రతల దృష్ట్యా అది అంతటా ఉంటుంది అమ్మ. కేసీఆర్ కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా అది కంపల్సరీ ఉంటుంది. పొద్దుగాలే పోతారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి చెప్తారు, పొద్దుగాల వస్తారు కేసీఆర్కి చెప్తారు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా వినిపిస్తారు. ఈ దేశంలో ఇది లౌకిక దేశం కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో మోడీ గారికి ఉండదా? మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మోడీ గారికి రోజు ఇంటెలిజెన్స్ పోదా? అమిత్ షా గారికి పోదా? మీరే చెప్పండి, ఏం జరుగుతున్నారే? మంచి ఏం జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఎవరేముంటారు? అది వాళ్ళు నాయకుల యొక్క ఇష్టం, అది పరిపాలన యొక్క అంశం, అది పాలితున్న అంశం కాదు. ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని రక్షించడానిలో పోలీస్ వ్యవస్థ ఉంది కదా, అది వాళ్ళు చూసుకున్న అంశం కాబట్టి ఇది వాళ్ళకు పాలనకు వీళ్ళకి సంబంధం ఉండదు. అది అది ఇక ధూమ్ధామ్ ద్వారా రసమై ప్రజలకు బాగా చేరువైన విషయం అందరికీ తెలుసు. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చే ఆలోచనలో 100% ధూమ్ధామ్ ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం. మాకు దోపిడీ జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది అన్నటువంటి ఉద్దేశంలోనే స్వరాష్ట్రం కోసం ధూమ్ధామ్ పుట్టింది. ఈ ధూమ్ధామ్ అయితే స్వరాష్ట్రం కోసము ఊపిరి బిగబట్టి ప్రజలను జాగృతపరిచి ప్రజలను సంఘటితపరిచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వెన్నుముకగా నిటారు గుంజగా బొడ్రాయిగా నిలబడ్డదో ఆ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఏ తెలంగాణ అయితే దేనికోసం అయితే మేము ఇందాక మీకు మేము చెప్పినాం కదా, అనేకమైనటువంటి పాటలు తెలంగాణ జీవితం మీద ఆవిష్కరించబడ్డాయో ఆ దుఃఖం నుంచి మళ్ళీ బయటపడ్డటువంటి పరిస్థితుల్లో మళ్ళీ
ఆ దుఃఖం మళ్ళీ మన కళ్ళ ముంగట వస్తున్న దానికోసం తప్పకుండా మళ్ళీ ప్రజలను సంఘటితపరుస్తాం, మళ్ళీ జాగృతపరుస్తాం. మనం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం పరిరక్షించుకోవాలి. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో, ఎవరైతే ఏ విధంగా అయితే తెరలైపోయిందో మళ్ళీ అదే తెరలైతున్నటువంటి దుఃఖాల నుంచి మనం తెలంగాణను కాపాడుకోవాలంటే ప్రజలందరం మనం జాగృత పడాలి, ఐక్యంగా అలా ఉండడానికి తప్పకుండా మళ్ళీ మా ధూమ్ధాం మొదలవుతుంది. ఇక మానకొండూరులో కమిషన్ల పాలన సాగుతుందన్నారు, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నది. ఇప్పుడు నేను ఓడిపోయిన అక్కసో గీకొస్తో కాదు, యోగితారు గుర్తుపెట్టుకోండి. నేను ఎమ్మెల్యే కన్నా కూడా రసమై బాలకిషన్ అంటే ఒక ధూమ్ధాం. రసమై బాలకిషన్ ఈజ్ ఒక లెజెండ్. నేను ఒక 40-50 దేశాలలో కూడా అన్ని ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన, నేను తెలియనట్టు వ్యక్తే లేడు. తెలంగాణ సాంస్కృతిక సారథికి ఒక చైర్పర్సన్ గా మీరు ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి వెన్నెల గారి పనితీరు ఎట్లుందంటారు? ఆమె ఇప్పుడు మొన్ననే వచ్చింది. వాస్తవంగా గద్దరన్న బిడ్డగానే పరిచయమే తప్ప ఉద్యమ బిడ్డగా ఆమె ఎవరికి పరిచయం లేరు. వాస్తవంగా ఆమె తెలియదు. ఇప్పుడు ఆమెకు తెలిసిందల్లా గద్దరన్న బిడ్డ అంటే వెన్నెలకు చైర్మన్ అవకాశం వచ్చిందని అంటారు తప్ప ఇప్పుడు మిగతా విషయాలలో ఆమె కూడా ఎక్కువ అనుభవం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా ఏ ఉద్యమంలో కూడా ఆమె రాలేదు. గద్దరన్న ఎంబడి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ పోరాటం చేసుకొచ్చినాం. గద్దరన్న తెలంగాణ ఉద్యమంలోకి మలివిడత ఉద్యమంలో నేనే దగ్గరుండి తీసుకొని వచ్చిన. ఎన్నోసార్లు ఆయనతో గజ్జగట్టినా, ఆడినా, పాడినా, తిరిగినా. ఏ ఉద్యమంలో కూడా వెన్నెలమ్మ లేదు. ఏ ఒక్కరోజు కూడా ఆమె జై తెలంగాణ అని గద్దరన్నతో వచ్చినటువంటి సందర్భం లేదు. ఇలా గద్దరన్న గొంగడేసుకుంటుంది తప్ప ఎన్నడూ కూడా గద్దరన్న గొంగడి పట్టుకున్న ఆమె మా వేదికల మీదకి ఎప్పుడు కూడా ఆమె రాలేదు. మీకు అది కూడా చెప్తున్నా, ఆమె నన్ను తప్పు పట్టట్లేదు, మంచిగా చదువుకున్నది అమ్మాయి, లెక్చరర్గా పనిచేసింది, మంచి అడ్మినిస్ట్రేషను. కాబట్టి గద్దరన్న బిడ్డకు మేము ఏదో చేసినాము, గద్దరన్న పేరు వాడుకునే ప్రయత్నంలో భాగంగా గద్దరన్న పేరును వాడుకునే ప్రయత్నంలో ఎన్నెలమ్మకి చైర్మన్ ఇచ్చారు తప్ప ఆమెకు కూడా ఎక్కువ తెలియదు వాస్తవం. కానీ మీ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనేటువంటి విమర్శలకి ఏం చెప్తారు? అన్ని విమర్శ ఉంటాయి. అసలు ఉద్యమకారులకు ఏం అదే, నేను ఉద్యమకారుని కాదా? నేను ఎమ్మెల్యే కాలేదా? సుమన్ ఎమ్మెల్యే కాలేదా? కిషోర్ ఎమ్మెల్యే కాలేదా? చాలా మందికి అవకాశాలు వచ్చినాయి. ప్రత్యక్షంగా ప్రజల్లో నిలబడే అవకాశం కొందరికి రావచ్చు, కొందరు చైర్మన్ అయిపోయారు, కొంతమంది ఆడిపాడిన పిల్లలకు సాంస్కృతిక సారే ద్వారా ఒక 600-580 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రపంచ చరిత్రలో కళాకారుడు అంటే టైంపాసు, బోరు కొడితే పాట పాడండి, ఆట పాడండి అంటారు. మేము కూడా ఛానల్లో ఇంటర్వ్యూ కానీ అన్ని మర్చిపోయి అన్ని పక్కకు పోయో ఒక పాట వేసుకొని అంటారు. అంటే కళాకారుని లైఫ్ అక్కడికే డిజైన్ చేశారు. కానీ కేసీఆర్ లాంటి అని ఒక వ్యక్తి, అదే రసమై ఇంతమంది మన పిల్లలు ఆడి పాడిరు, చిన్న పిల్లలు, వీళ్ళకు ఒక బతుకుదేరుని ఇవ్వాలి మనం. ముఖ్యంగా ఆడపిల్లలకు మీరు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలకు ఎవరు స్టేజ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఆడుతూ ఉంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారమ్మా? ఏమే ఇట్లా ఎగిరింది, అట్లా వాడింది, ఇట్లా వాడింది, మీకు తెలియదు ఏమున్నా చెప్పు. మన సమాజం ఇంకా అంతా ఎదగలే కదా. ఆడపిల్ల ఉడితేనే ఆడపిల్ల వద్దని చెప్పేసేసి బాయిలో పడేసినటువంటి దుఃఖం మీద మనమే నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందని మనం పాటలు పడుకున్న దుఃఖాల నుంచి ఈ ఆడపిల్లలు స్వతంత్రంగా ఎదగాలంటే వాళ్ళకు ఒక బతుకుదేరు చూపాలని సారథిలా ఇలా 200-250 మంది పిల్లలు, 680 మంది ఉంటే 236 మంది పిల్లలు ఆడపిల్లలే ఉంటారు. అట్లాగే ఒక 580 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, నెలకు 30,000 ఆ పిల్లలకు. ఇలా వాళ్ళకు కొంతమందికి అట్లా కంప్లీట్ చేసినాం, కొంతమందికి ఇట్లా చేసేసినాము. కాబట్టి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నామా, చాతగానోడు పని చేయడం చేతనోడు పని చేసేవాడి మీద నిందలేస్తూ ఉంటారు. ఇప్పుడు గదే జరుగుతున్నది, అంతే తప్ప దీనిలో ఏమీ లేదు. అయితే జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎందుకని మీ ప్రభుత్వం చేయలేకపోయింది? 20 చరణాలతో ఒక పాట ఉంటుందా అమ్మ? ఇప్పుడు జనగణ మన హదినాయక జయ హే ఇంత ఉంటుంది, ఒక 2-3 మినిట్స్లో క్లోజ్ అవుతుంది, వందే మాతరం. ఆ ఒక్క పాటలోనే ఎల్లలు చెప్తారు, ప్రాంతాలు చెప్తారు, భాష చెప్తారు, అందుంటారు. ఈయన ఒక్కొక్క పాటకి 20 చరణాలు ఎక్కడన్నా ప్రార్థన గీతంగా ఉంటుందా? ఉండదు కదనే అని చెప్పేసి దాన్ని ఇప్పుడు గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం కావాలే, జై తెలంగాణ. స్వరాష్ట్రంలో స్వర్ణయుగం అంటే మొత్తం ఇంకా అంతకన్నా గొప్ప పదాలు ఏముంటాయి? ఇట్లా చిన్నవి మార్పులు చేర్పులు చేసుకొని చిన్నగా చేసినాం. అట్లయితే పెట్టడానికి వీల్లేదు. ఉంటే 20 చరణాలు ఇట్లనే ఉండాలి, లేకుంటే మార్చడానికి వీల్లేదు అన్నాడు. మరి నీ పాట మార్చడానికి వీల్లేనప్పుడు ఎందుకని చెప్పేసి దాన్ని చేయకపోవడం, అంతే తప్ప దాన్ని నిజంగానే చెయ్యొద్దన్న ఉద్దేశం ఉంటే కేసీఆర్ గారు ఇంకొక పాట రాయించుకోలేకపోయాడా? నీ పాట ప్లేస్లో ఇంకొక పాట పెట్టేటోళ్ళం కదా. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి కూడా మీరు ఏం చెప్తారు? అక్కసు ఓర్వలేనితనం. ఇదొక్కటే కాదు, కేసీఆర్ చేసినటువంటి చరిత్రను
చెరిపేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఒక తెలంగాణ రాష్ట్ర ద్రోహి చేస్తున్నటువంటి ఆయన చేతిలో పాలన ఉంది కాబట్టి ఇలా ఆ రాతలన్నీ చెరిపేసే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి భాగంగా ఇలా తెలంగాణ తల్లిని ఇలా మనం పెట్టిన తెలంగాణ తల్లిలో ఒక దేవత మూర్తి కనబడుతుంది. ఇలా నువ్వు పెట్టినటువంటి తెలంగాణ తల్లిలో నీకు కావాల్సిన వ్యక్తులు నీకు కనబడతా ఉంటారు. కాబట్టి అది కాదు కదా మార్పు, గది మార్చమని అడగలేదు జనాలు. అయ్యా నువ్వు బతుకు మారుతానో మాకు ఇస్తానేదో 6 గ్యారంటీలో మార్పాను కదా, గవి కానీ గివ్వేందుకు మారుస్తున్నావు అని చెప్పి జనాలు అడుగుతున్నారు. దానిలోకి సింబల్ కూడా రాజముద్రలు తీసేయడము ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. పిచ్చుతుకులకు నేను చెప్తున్నా కదా, ఇంకా పిచ్చుతుకుల కన్నా వాడు ఇంతో అంతో తెలివి ఉన్నాడు. ఇక ఇది అంతకన్నా ఘోరమైన తుకులకి ఇది. అండ్ దావోస్లో చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ ఈ పెట్టుబడుల కోసం పోటీ పడడం ఎట్లా చూస్తారు? ఆడ పెట్టుబడుల కోసం కాదు, అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది? సేమ్ ఇద్దరు అబ్బా గురు శిష్యులు ఇద్దరు కదా, మీరు చూసిరు కదా. ఇప్పుడు చెట్టోడైతే విత్తనం ఒకటి అవుతుందా? చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డితోని దొంగతనం చేయించండి. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పుడు చంద్రబాబు ఇచ్చిన పైసలతో అడిగిపోయి అడ్డంగా దొరికినటువంటి వ్యక్తే కదా, దొంగే కదా, ఓటుకు నోటు కదా, దొంగనే కదా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏం నడుస్తుంది? నీది తినాలి, నాది తినాలి, నీది తినాలి, నాది తినాలి అని అలువుకుంటారు, హాయిగా నవ్వుకుంటా ఉన్నారు. శిష్య ఇప్పుడే టైం వచ్చిందిరా బిడ్డ, మొత్తమిగా కుల్లా ఎంత వీలైతే అంత నేను నీకు వెనక ఉన్నా ఇక చూసుకుందాం పో అన్నట్టుగా నడుస్తుంది తప్ప వాళ్ళు పోయి తెలంగాణ గురించి ఆలోచించింది లేదు, అని వచ్చి అది చేసింది కూడా ఏమీ లేదు, అడిగే ఏమీ రాదు కూడా. అండ్ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎప్పుడు వస్తారు? తప్పకుండా వస్తాడు, ఇప్పుడు నడుస్తున్నది కదా, తప్పకుండా వస్తుంది. యాక్టివ్గా లేనని ఎవరు అనుకుంటా ఉన్నారు? వ్యూహకర్త ఎప్పుడు కూడా మౌనంతో ఆలోచిస్తాడు, మీరు గుర్తుపెట్టండి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆయన యాక్టివ్గా లేడని మీరు అనుకోకండి. ఆయన యాక్టివ్గా లేకుంటే ఇలా మేము యాక్టివ్గా ఉన్నాం కదా, పని చేస్తున్నాం కదా, ఇదంతా ఆయననే కదా. నడిపించే నాయకుడు కేసీఆర్ గారే. నాయకుడు ఎప్పుడు కూడా మీరు ఏమనుకుంటారు? ఉరికొచ్చి ఏం చేయమన్నావు మొత్తం ఇది కాదు కదా. తనకు ఒక వ్యూహం ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రజల వైపు నిలబడి మీరు ప్రశ్నించండి, 6 గ్యారెంటీల గురించి ప్రజల్లో కలవండి, ప్రజల అభిప్రాయాలను తీసుకోండి, వాళ్ళ తరఫున నిలబడండి, కలబడండి, కొట్లాడండి అని చెప్తా ఉన్నాడు. ఇలా అంతటా అదే జరుగుతూ ఉన్నది కదా. ఇలా తెలంగాణ భవన్ చూస్తూ ఉంటే కిక్కిరిసిపోతా ఉన్నది, జాతరలాగా ఉన్నది. అండ్ ఇక మీరు రుద్రాంగి అని ఒక సినిమా తీశారు, ఆ సినిమా కాన్సెప్టే దొరల మీద పోరాటం. కానీ జనరల్ గా కేసీఆర్ ని అందరు దొర అంటారు కాబట్టి సినిమా తీసే క్రమంలో ఈ ఆలోచన మీకు రాలేదా? అసలు కేసీఆర్ను దొరగా మేము ఎప్పుడు చూడలే. దొర అనేటోళ్ళు ఎవరు? రసమై బాలకృష్ణ కూడా దొర మంచిగున్నావా అంటారు. ఎప్పుడు నన్ను దొర అంటారు? నేను వానికి నచ్చినప్పుడు, నేను ఇంతో అంతకు సహాయపడ్డప్పుడు, నాలో గొప్పగా చూసేటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా దొర అని పిలుచుకుంటారు. మీరు గుర్తుపండి, తెలంగాణలో ఒక ఎల్మోలే దొరలు కాదు, పాలమూరు నల్లగొండలో మొత్తం రెడ్లనే దొరలు అని పిలుస్తారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా దొరలే పిలుస్తారు కదా. మీరు నల్లగొండ వర్రి అందరు కూడా దొరలే అంటారు, మీరు పాలమూరు ఓన్లీ రెడ్లను అంతా దొరలే అంటారు, మీకు వరంగల్ ఖమ్మం పోతే వీళ్ళని దొరలా అంటారు. కాబట్టి దొర అనేది ఒక అహంకారానికి ప్రతిపాదన కాదు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. కులము ఆయన అందులో పుట్టిండు కాబట్టి దొరనే అంటారు తప్ప దోపిడీదారును, అక్రమదారుణ్ణి ఎవరైనా కూడా ఇలా ఇక్కడ అట్లే పిలుచుకుంటూ ఉంటారు చాలామంది. అండ్ ఇక మాదిగా రిజర్వేషన్ తీసుకుంటే మాలను వ్యతిరేకిస్తున్నారు, వర్గీకరణ సాధ్యమే అంటారా? 100% సాధ్యమవుతుంది. సాధ్యం కానిదంటే ఏదో ఉండదమ్మా. నువ్వు చేసే పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు, నువ్వు చేసే పోరాటం ప్రజలది అయినప్పుడు అంతిమంగా అది విజయం సాధిస్తూ ఉంటుంది. అరే ఈ గులాబీ జనాభా మాదిగలకు ఇంతమంది ఉన్నారు, మాలలకు ఇంతమంది ఉన్నారు కాబట్టి దానికి అనుకూలంగా రిజర్వేషన్ పెట్టుకొని దానిలో కూడా వర్గీకరణ చేద్దామని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏది కానీ ఇప్పుడు 10 జిల్లాలు 32 జిల్లాలు మనం చేయలేదా? 32 జిల్లాలు చేసినాం కదా 10 జిల్లాలను. మరి అట్లాగే ఈ కులాలలో ఉపకులాలను ఇన్ని కులాలను వర్గీకరణ చేయడంలో తప్పే ఉన్నది. రైట్. ఫైనల్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం. నేను ఒక 8 పేర్లు చెప్తా, 1 వర్డ్ ఆన్సర్ వేయాలి వాటికి. ఓకే రైట్. ఫస్ట్ ప్రయత్నం చేస్తా. కేసీఆర్ గొప్ప రాజనీతి అర్జునుడు, గొప్ప సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాల కోరు, జూటగాడు, మోసగాడు. మోడీ అవకాశవాది. కేటీఆర్ మంచి విజ్ఞత కలిగినటువంటి యంగ్ లీడర్. కోపం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది అంటారు, ఒక మంచి ప్రేమికుడు. జగపతి బాబు గొప్ప నటుడు, బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది. బండి సంజయ్ మంచి దిట్ట అబద్ధాల్లో. రసమై బాలకిషన్ మంచి గాయకుడు, మంచి ఆలోచన పరుడు. రైట్. ఇక క్యాడర్ లో జోష్ నింపడానికి మళ్ళీ గళం ఎత్తుతారా మీరు? తప్పకుండా మళ్ళా ప్రజల వైపు కొట్లాడతాం, నిలబడతాం. ఏ రాష్ట్రం ఏ ఆశయం కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని కాపాడుకున్నటువంటి సైనికులమైతాం. దళిత సీఎం పోయి దళిత బంధు వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు గనక అధికారంలోకి వస్తే ఈ దళిత సీఎం అనేది మళ్ళీ ఊపందుకుంటుందా ఈ పదం? ముఖ్యంగా కేసీఆర్ గారికి ఆ ఆలోచన కూడా ఉండే. వాస్తవం కొత్త గెలిచినప్పుడు ఒక దళితుడిని సీఎం చేయాలన్నట్టు ఆలోచన కూడా ఉండే. కానీ చాలా మంది పేరు కూడా సిఫార్సు చేశారు. ఏ గవి ఉత్తగ మాటలు ఆయనకి ఇవ్వమను,
అద్దెకి దయాకరా అంటాడు ఉరుతా ఉన్నాడు పాపం. బొక్కని దేవుడు లేడు, తిరగని మనిషి లేడు. ఏడాది నుంచి ఆయన కొద్ది రోజుల తర్వాత పాపం ఆయన ఏమవుతాడో ఆయన చూస్తే నాకు భయం వేస్తూ ఉన్నది. ఆయన ఆవేశం ఇవ్వని గాయనకి దళితుడే కదా, ఆయనకి ఏదో ఒకటి ఇవ్వో, ఇంతమంది ఉన్నారు కష్టపడ్డాడు కదా మీకోసము, ఆయనకి ఇవ్వమని చెప్తా ఉన్నా. వాస్తవంగా కేసీఆర్కు 100% చేయాలని ఉండే. అప్పుడు కొత్తగా తెలంగాణ మీరు చూస్తారు కదా, గిన్ని కుట్రల మధ్యన, గిన్ని కుతంత్రాల మధ్యన మనం ఆబాస్ పాలు కావద్దు సార్. మీరైతే ఒక విజన్గా 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి మీరే ఉండండి సార్. ఇప్పుడు మంచిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడైతే దీనైతే ముందుకు మీరే నడపండి సార్ అన్నటువంటి ఆలోచన చాలామంది అభిప్రాయం మేరకు ఆ రోజు అది తీసుకున్నాడు. ఏదైనా కూడా అంతే కదా, ఒక్కడే మొదలైంది కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా. కేసీఆర్ ఒక్కడుగా మొదలుపెట్టి ఇవాళ ఇంత బలగం లక్షలాది కోట్లాది మంది కదిలించి నిలబడలేదా. మీరు ఎంతో మంది రచనల్లో పాటలు పాడారు. ఇక ఈ షో ఒక్క పాటతో ఎండ్ చేద్దాం. మీకు బాగా నచ్చిన రచయితకి సంబంధించిన ఒక పాట. అంటే ఒక్కరని కాదు, నాకు ఒక్కరని కాదు, అందరు రచయితలు నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. నేను చాలా పాడిన వాస్తవంగా. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో గోరటి వెంకన్న పాట నేను కుమరి వాముల తుమ్మలు మలిసెను కమ్మరి కొలిముల దుమ్ము వారెను సాలెల మగ్గం సరుకులిరిగినది పెద్దబాడి సామదు వారినది సేతి వృత్తుల సేతులిరిగినాయో నా పల్లెలోన. ఈ ఒకటే పాట చంద్రబాబును కూల్చి రాజశేఖర రెడ్డి కూర్చుండబెట్టింది. ఇది ఒకటే పాట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర సాధనలో కూడా ముందు వరుస నిలబడ్డది. ముఖ్యంగా గద్దర్, ఇక అందరి పాటలు ఇష్టమే. అండ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి తగ్గట్టే మీరు చదువుకున్నారు. అండ్ అదిగాక కేసీఆర్ హరీష్ రావు కన్నా ఎక్కువ చదువుకోవడం మీకు ఎట్లా సాధ్యమైంది అసలు? నేను ఎక్కువనా తక్కువ నేను అనట్లేదు. చదువుకొని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. చదువుకొని వాళ్ళు కూడా అద్భుతాలు ప్రజా వాగ్గేయకారులు అయినటువంటి అనేక మంది ఉన్నారు. నాకు అవకాశం వచ్చింది. నాకు రిజర్వేషన్గా అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష ద్వారా నేను బీఈడి టీచర్ని అయినా, నేను ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, నేను పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్. నేను పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్. నాకు చదువుకునే అవకాశం ఉన్నది కాబట్టి పిహెచ్డి చేసిన. ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్ నేను. నాకు అదృష్టం ఏంటంటే ధూమ్ధామ్లో రసమై పాత్ర మీద నా మీద నేనే పరిశోధన చేసుకునే ఒక గొప్ప అవకాశము అదృష్టం నాకు కలిగిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి. అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దీనికి సంబంధించి మీ స్పందన? ముఖ్యంగా అది అంబేద్కర్ను అవమానిస్తే దేవుని అవమానించినట్టే, కన్న తండ్రిని అవమానించినట్టే. ఇంకా అంతకన్నా గొప్ప పదాలు నేనేం వాడను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.